హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను మీ నిఫ్టీ మాస్టర్ మూర్తి నాయుడు. ఈరోజు మార్నింగ్ మార్నింగ్ మనం మార్కెట్ డౌన్ ట్రెండ్కి వచ్చే అవకాశం ఉంది. అది కూడా కంటిన్యూ చేసే అవకాశం ఉంది 23,400 450 దగ్గర నుంచి. అదేవిధంగా 23,450 దగ్గరే మనం పుట్ తీసుకుని మనం దాంట్లో డిఫరెంట్ డిఫరెంట్ స్కాల్పింగ్ చేసి మనం ఈ రోజున మంచి ఎర్నింగ్ అయితే చేయడం జరిగింది. అదేవిధంగా సెన్సెక్స్ కూడా మనకు మార్కెట్లో ఏదైతే 76,400 ఆర్ 500 దగ్గర నుంచి మనకి ఏదైతే జోన్స్ ఏదైతే ఉన్నాయో ఆ 600 దగ్గర నుంచి అక్కడి నుంచి ఎనీ హై యూ కెన్ సెల్ అన్నట్టుగానే మనం చేసాం. మన డిమాండ్ జోన్ వరకు వచ్చేవరకు కూడా మన ప్రాఫిట్ నేమ్ చేయకుండా మంచి ప్రాఫిట్ అయితే తీసుకోవడానికి అయితే అవకాశం అయితే దొరికింది. జోన్స్ని ఏ విధంగా చేయాలి, స్కాల్పింగ్ ఎలా చేయాలి, ఎటువంటి సెటప్ చేయాలి, పారామీటర్స్ని ఏం ఉపయోగించుకోవాలి, మార్కెట్ని ఏ విధంగా అబ్జర్వ్ చేయాలి, ఎక్కడి నుంచి ఎక్కడి వరకు డ్రైవ్ చేయాలి అన్నదంతా కూడా ఇండివిజువల్గా ఇండిపెండెంట్గా వన్ టు వన్ మనం ఏదైతే మాస్టర్ క్లాస్ చెప్పడం జరుగుతుంది. లాస్ట్ వీక్ మన మాస్టర్ క్లాస్ చెప్పినటువంటి 2 మెంబర్స్ కూడా రెగ్యులర్గా ఎలా చేస్తారనేది ఈరోజు మార్నింగే మనకి ఏదైతే టేక్ ఆఫ్ తీసుకుంటున్నప్పుడు దాన్ని ప్రతి కార్నర్ని కూడా మనం ఏ విధంగా క్యాష్ చేయొచ్చు, అది ఏ విధంగా సెన్సెక్స్ మనకు టేక్ ఆఫ్ అవుతున్న క్రమంలో ఆ ఆ క్రమాన్ని మనం ఏ విధంగా క్యాష్ చేస్తాము. తర్వాత మళ్ళీ మనకి ఏదైతే రెగ్యులర్గా మనకి మార్కెట్ కరెక్షన్ జరుగుతున్నప్పుడు ఆగి ఇంకో మన నేర్చుకున్నటువంటి ఈ బోత్ ఇద్దరు ట్రేడర్స్కు డైలీ 10,000 to 20,000 రూపీస్ మధ్యలో మనకి రెగ్యులర్గా కన్సిస్టెంట్గా చేస్తున్నారు. దానికి వాళ్ళు జస్ట్ నేర్చుకున్నటువంటి దానికి వాళ్ళకి హ్యాపీగా ఉన్నది. అదేవిధంగా మనకి మన దగ్గర కాల్స్ తీసుకున్న వాళ్ళందరూ కూడా రికమెండెడ్ కాల్స్ కూడా ఇవాళ గ్రాసిమ్ కానీ ఆదాన్ ఇంటర్వ్యూస్ కానీ ఎక్స్ట్రాడనరీ కాల్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఇలా టార్గెట్ ప్రకారం మనం మంచి టార్గెట్ని అయితే బుక్ చేయడానికి అయితే అవకాశం అయితే దొరికింది. అదేవిధంగా బ్యాంక్ నిఫ్టీ కూడా మనం ఏదైతే టార్గెట్లో ఇంట్రడ్యూస్ చేసామో దాంట్లో మంచి వాల్యూమ్తో మనం చేయడం జరిగింది. సెన్సెక్స్ కూడా అదేవిధంగా ట్రేడ్ చేస్తాము. ఏదైతే సెన్సెక్స్ వాళ్ళతో పాటు కాకుండా మనం ఏదైతే కొంచెం ఎక్కువగా అగ్రెసివ్గా చేస్తామో దానికి సంబంధించిన ప్రాఫిట్ కూడా నేను మీకు ఇక్కడ చూపిస్తాను. ఈ విధంగా మార్కెట్లో మనం ఏదైతే సూపర్ స్కాల్పింగ్ స్ట్రాటజీ మనకి నియర్లీ బంపర్ ప్రాఫిట్ని ఇవాళ మనం బుక్ చేయగలిగాం. అదే సూపర్ స్కాల్పింగ్ స్ట్రాటజీ ఇది ఫర్ ఇంట్రాడే ట్రేడర్స్కి ఏ విధంగా ఉపయోగపడుతుంది, ఎలా చేయొచ్చు అనేది అంతా కూడా వన్ టు వన్ మనకి బేసిక్స్ నుంచి ఫండమెంటల్స్ నుంచి నేర్పించిన తర్వాత దాన్ని ఈజీగా మనకి నేర్పడానికి అయితే అవకాశం దొరుకుతుంది. దాన్ని ఏ విధంగా ట్రేడ్ చేయాలి, ఎలా చేయాలి అన్నదంతా కూడా వన్ టు వన్ మనకి నేర్పడానికి ఎక్స్ట్రాడనరీగా ఉపయోగపడుతుంది. కాబట్టి దాన్ని ఏ విధంగా చేయాలి, ఏదైతే మార్నింగ్ మనకి ఏదైతే నిఫ్టీ సెన్సెక్స్ మార్నింగ్ మనకి ఏదైతే డిమాండ్ జోన్ నుంచి మళ్ళీ టేక్ ఆఫ్ అవుతుంది, ఇక్కడ నుంచి మనం ఇక్కడ వరకు వెళ్ళే క్రమంలోనే మనం ఫస్ట్ మన దగ్గర నేర్చుకునే ట్రేడర్ మనం ట్రేడ్ చేయడం జరిగింది. అదేవిధంగా ఇంకొక మనకి ఏదైతే ఈరోజు మార్కెట్ డౌన్ ట్రెండ్ కాబట్టి నిఫ్టీని మనకి ఏదైతే మార్కెట్లో డౌన్ ట్రెండ్ వస్తుందో 9:30 తర్వాత మళ్ళీ 9:30 9:45 తర్వాత మళ్ళీ ఈయన 10 o'clock దగ్గర నుంచి ఏదైతే 23,400 450 దగ్గర నుంచి మళ్ళీ రివర్స్లో మళ్ళీ తీసుకోవడం, మన పుట్ని తీసుకుని మంచి ప్రాఫిట్ చేయడం అయితే జరిగింది. అదేవిధంగా మనం కూడా పుట్లో స్కాల్పింగ్ అలా చేసి మనం మంచి ప్రాఫిట్ తీయడానికి అవకాశం అయితే దొరికింది. ఆ విధంగా మార్కెట్లో ఏది ఎక్కడి నుంచి మనకు టేకప్ అవుతుంది, దాన్ని ఏ విధంగా ఉపయోగించాలి, ఎలా ఉపయోగించాలి అన్నదంతా కూడా ఒక సిస్టమేటిక్ లెర్నింగ్లోనే అది సాధ్యమవుతుంది. దాన్ని ఏ విధంగా చేయాలన్నదంతా కూడా మనం డీటెయిల్గా చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి దాన్ని మనం మరొకసారి మనం ఏదైతే మనం సిస్టమేటిక్గా లెర్న్ చేయాలనుకుంటున్నామో దానికి కావాల్సినటువంటి ఫండమెంటల్స్ టెక్నికల్స్ నేర్చుకున్న తర్వాత మార్కెట్ని ఏ విధంగా వ్యూ చేయాలి, మార్కెట్ రేపు కూడా కరెక్షన్ ఉంటుంది అనడానికి ఇవాళ ఏ విధమైన బేస్లో చెప్పగలుగుతున్నాము, దాన్ని ఏ విధంగా మనం క్యాష్ చేయొచ్చు. అదేవిధంగా ఈ రోజున మార్కెట్లో మనం ఏదైతే గ్రాసిమ్ కానీ అయితే అదాని ఎంటర్ప్రైజ్ కానీ మనం బై కాల్స్ జనరేట్ చేసి ఎందుకు అద్భుతమైన ప్రాఫిట్ని తీయగలిగాము, ఇలాంటివన్నీ కూడా మనకి స్టెప్ బై స్టెప్ చేయడానికి ఉంటుంది. దీంట్లో కూడా ఎన్ఎస్సీలో కూడా 23,450 చెప్పాను కదా, అక్కడి నుంచి మార్కెట్లో మనం ఎన్నిసార్లు పడ్డా సరే దాన్ని మనం డిఫరెంట్ వేస్లో సెల్ చేసి ఆల్మోస్ట్ క్లోజ్ టు 8 lakhs మన ప్రాఫిట్ని ఏ విధంగా తీసాము, ఎలా తీయడానికి అవకాశం ఉంది. అదేవిధంగా బ్యాంక్ నిఫ్టీలో కాల్ మనం జనరల్ చేసాము. అదేవిధంగా గ్రాసిమ్ కానీ ఆదాని ఎంటర్ప్రైజ్ కానీ చెప్పారు కదా, ఏ విధంగా మనం ప్రాఫిట్ చేయడానికి అవకాశం అయితే దొరికింది. మన దగ్గర చేసే వాళ్ళు ఏ విధంగా అయితే మనకి 20,450 లేదా 20,500 పిఈన్ చేసి మన సింగిల్ ట్రేడ్లో కూడా మనకు అద్భుతమైన ప్రాఫిట్ని ఏ విధంగా తీయచ్చు. అదేవిధంగా సెన్సెక్స్లోనే మార్నింగే మనకి టేక్ ఆఫ్ తీసుకుంది కాబట్టి దాన్ని అప్ ట్రెండ్లో మనకి ఏ విధంగా బై చేయొచ్చు. ఇలాగ మన స్టూడెంట్స్ ప్రతిదాన్ని కూడా అసెస్ చేసి దాంట్లో ఎటువంటి ప్రాఫిట్ చేయాలో, దాన్ని ఎలా తీయచ్చు అన్నది అంతా కూడా డీటెయిల్గా తెలుసుకొని చేయడానికి అవకాశం ఉంటుంది. ముందు మార్కెట్ యొక్క బేస్, ఫండమెంటల్ బేస్ టెక్నికల్ బేస్ స్ట్రాంగ్గా ఉంటే మార్కెట్ని వ్యూ చేసే విధానము, తర్వాత ఎగ్జిక్యూషన్ చేసే విధానంలో డిఫరెంట్ ప్యాటర్న్స్ కానీ డిఫరెంట్ స్ట్రాటజీస్ కానీ దాంట్లో ఫైనలైజ్ చేసుకుని మనం దీని ద్వారా వెళ్తే మనకు మంచి డబ్బులు వస్తాయి అనేది ఐడెంటిఫై చేసుకున్న తర్వాత చేయడానికి అవకాశం ఉంటుంది. ఖచ్చితంగా ఈ నెంబర్కి కాల్ చేస్తే మీకు దీనికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా చెప్పడానికి అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ ట్రేడింగ్ డే.